సౌందర్య పరిచయం అక్కర్లేని పేరు. ఎంతో అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ నిలిచారు. చాలా చిన్న వయసులోనే సౌందర్య చనిపోయారు. సౌందర్య ఫాదర్ ఒక ఫిలిం రైటర్ మరియు ప్రొడ్యూసర్. తను 10th స్టాండర్డ్లో ఉండగా తనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. తనకి యాక్ట్ చేయడం ఇష్టం లేదు, చదువుకోవాలంటే ఇష్టం. కానీ ఆ డైరెక్టర్ వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆయన నువ్వు నీ స్పేర్ టైంలోనే చేయొచ్చు అని చెప్పి పొద్దున సాయంత్రం అట్లా చేయించేవాళ్ళు. తనకి డాక్టర్ అవ్వాలని చాలా గొప్ప కోరిక ఉండేది. అండ్ అది చాలా గట్టిగా ఉండడం వల్ల తను చాలా కష్టపడి చదివేవాళ్ళు. సౌందర్యకి 3 నంది పురస్కారాలు వచ్చాయి. అంతఃపురం సినిమాకి, అమ్మోరు సినిమాకి, పవిత్ర బంధం సినిమాకి. సౌందర్య అందరు టాప్ హీరోస్తో ఆల్మోస్ట్ యాక్ట్ చేశారు. అండ్ తను కన్నడలో ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. దానికి నేషనల్ ఫిలిం అవార్డ్ వచ్చింది 2002లో. ఆ మూవీ పేరు ద్వీప. సౌందర్య చాలా అలవోకగా నటించేవాళ్ళు అండ్ అందరి మదిని దోచేవాళ్ళు. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా అద్భుతమైన నటనతో ఆవిడ చాలా బాగా అందరినీ ఆకట్టుకున్నారు. సౌందర్య చాలా చారిటీ కూడా చేసేవాళ్ళు. సౌందర్య వాళ్ళ ఊర్లో స్కూల్ కట్టించారు. అలాగే ఎవరైనా డిజేబుల్ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా తను హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఆర్ఫనేజెస్లో. మరియు తను చాలా చోట గుప్తదానాలు చేస్తూ ఉండేవాళ్ళు. సౌందర్యకి ఒక బ్రదర్ ఉన్నారు. అతని పేరు అమర్. అమర్కి ఒక పాప ఉంది అండ్ పెళ్ళయింది. సౌందర్య బెస్ట్ ఫ్రెండ్ ఆమని. సౌందర్య రఘు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అతను వాళ్ళకి రిలేటివే. వాళ్ళ అమ్మ సైడ్ నుంచి మేనమామ వరుస అవుతారు రఘు. సౌందర్య 5 నెలల కడుపుతో ఉండగా కరీంనగర్ దగ్గర తను ఎలక్షన్ ప్రచారాలకు వెళ్ళినప్పుడు తన వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కొలాప్స్ అయ్యి తను చనిపోయారు.